సీనియర్ కన్సల్టెంట్గా మెడికవర్ హాస్పిటల్ జగదాంబ దగ్గర జాబ్ చేస్తున్నాను. నా సర్వీస్ ఒక 25 ఇయర్స్ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ దాంట్లోనే చేస్తున్నాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో నేను స్పెషలిస్ట్ని అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కూడాను. ల్యాబ్ సర్జరీస్ అవన్నీ కొంచెం హై ఎండే చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఇవాళ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లోని సివియర్ PAH గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది మనం జనరల్గా మామూలుగా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బీపీ నార్మల్గా ఉండాల్సిన దానికన్నా తక్కువగానే ఉంటుంది. అది నార్మల్గా మంచిది కూడా. బేబీకి బ్లడ్ సప్లై అది బాగుంటుంది అన్నమాట. కొంతమందికి ఇప్పుడు PCOS అది ఎక్కువ ఉండడం వల్ల, బరువు ఎక్కువగా ఉండడం వల్ల, అది కాకుండా ప్రెగ్నెన్సీలోనే ఏంటంటే వెయిట్ గెయిన్ విపరీతంగా రావడం, కొంతమందికి స్వతహాగా ఉంటుంది. అది కాకుండా తినేది ఎలా తినాలో అనేది కౌంట్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. నెలకి 2 కేజీల కన్నా ఎక్కువ పెరగకూడదు. చేయిస్తున్నామండి, బీపీ చెక్ చేయిస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళి బీపీ చెక్ చేయించుకుంటా ఇట్ షుడ్ బి అంటే ఎలా ఉండాలంటే 120/80 నార్మల్ బీపీ కదండి. ప్రెగ్నెన్సీలోని ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 3 మంత్స్ అలాగా అయ్యేసరికి బీపీ 90/60కి అలా తగ్గుతుంది, లేదా 110/70కి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా నార్మల్ సైన్సే. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బేబీకి బాగుంటుంది. కానీ 120/80 ఉంది, నార్మల్గానే ఉంది అనుకోవచ్చు, లేదా 140/90 కదా ఇది బాగానే ఉంది అని మటుకు అనుకోకూడదు. డాక్టర్ని సంప్రదించడం, డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వడం, బీపీ టాబ్లెట్స్ ఇస్తే వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే బాగా చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వచ్చినా సరే ఈ PAH వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వయసు మళ్ళిన వాళ్ళకి అంటే ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాం అంటే 30 ఇయర్స్ తర్వాతే మ్యారేజ్ చేసుకుంటున్నారు. 35 ఇయర్స్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది. యాజ్ ద ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. 35 ఇయర్స్కి నార్మల్ పాపులేషన్లో కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడే రావడం మెంటల్ టెన్షన్తో కూడిన విషయం కూడా కాబట్టి, అండ్ లేట్గా ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల నార్మల్గా వీళ్ళందరికీ ఒత్తిడి అది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వర్క్ ప్రెషర్ వల్ల అవనివ్వండి, ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా సరే బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే బేబీకి బ్లడ్ సప్లై తగ్గడం, అది కాకుండా బేబీ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని రెగ్యులర్ ఫాలోఅప్స్, చెకప్స్, బీపీ జాగ్రత్తగా ఉంటుందా లేదో చూడడం, ఒకటి బేబీ సైడ్ నుంచి బేబీ గ్రోత్ బాగుందా లేదో చూసుకోవడం, మదర్ సైడ్ నుంచి మదర్ వెయిట్ గెయిన్ ఎలా ఉంటుంది, ప్లస్ ఒకవేళ అవసరమైతే కనుక డాక్టర్ చెప్తే లివర్ ఫంక్షన్ టెస్ట్లు వాటి గురించి అవన్నీ చేయించుకుంటే కనుక మనకి ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంది, డిసీజ్ ఎంతవరకు మన ఇబ్బంది పెడుతుంది అనేది మటుకు తెలుస్తుంది. ఫీటల్ ఆబ్జెక్ట్ స్కాన్ చేస్తూ ఉంటాం కదా, దీంట్లో గ్రోత్ స్కాన్ చేస్తాం, ప్లస్ డాప్లర్ అనేది అందులో ఉంటుంది. అంటే బ్లడ్ సప్లై ఎలా ఉందనేది తెలుస్తుంది అన్నమాట. ఈ డాప్లర్ వల్ల ఫస్ట్ ట్రైమిస్టర్ స్కానింగ్లోనే ఏమవుతుందంటే మనకి PAH ప్రెడిక్టివిటీ అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఒకవేళ యూట్రైన్ బ్లడ్ సప్లై కూడా ఎక్కువ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దానికి PI అని చెప్పి RI అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ కనుక అందులో ఏమైనా ఎక్కువగా ఉందని మనకి సిగ్నల్ ఉందనుకోండి ముందరే ఫస్ట్ ట్రైమిస్టర్ స్కానింగ్లోనే మనకు తెలిసిపోతుంది. అందుకని డేటింగ్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి 7 వీక్స్ అప్పుడు, 8 వీక్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే సరే ఒక స్కాన్ చేస్తాం. దాంట్లోని యూట్రస్ బ్లడ్ సప్లై ఎలా ఉందనేది కూడా చూస్తాం అన్నమాట. అందులోనే మనకు ఒక సిగ్నల్ వస్తుంది. అంటే యూట్రైన్ ఆర్టరీ PAH వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాంతో కూడా కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి ఉంటాయి. బీటా-2 మైక్రోగ్లోబిన్ అని, ప్లాసెంటల్ ప్రోటీన్ అని చెప్పి ఈ టెస్ట్లో PAP అని చెప్పి ఆ టెస్ట్ అది ఉంటుందన్నమాట. ఆ టెస్ట్లు అవన్నీ చెప్పి మనం చేస్తే కనుక ఎంతవరకు వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది, బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది నార్మల్గా జనరల్ పాపులేషన్లోని 10% ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్కి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులోని 1% ఏమో ఎక్లాంప్సియాలోకి వెళ్ళొచ్చు. ఎక్లాంప్సియా అంటే ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఫిట్స్ రావడము, లివర్లో బ్లడ్ సప్లై రక్త కణాలు చిదిగిపోవడం అని చెప్పి, చూపు ప్రాబ్లం రావడం, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, సో అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అది కాకుండా బాడీలోని ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటుంది, హెల్ప్ సిండ్రోమ్ అంటాం దాన్ని. అవన్నీ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్లాంప్సియా అన్నమాట. ఇప్పుడు అవన్నీ PAH అంటాం, ఏదైతే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అంటాం దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటాం. అదే కనుక ఎక్లాంప్సియాలోకి వెళ్ళిందంటే ఈ ఫిట్స్ రావడాన్ని ఎక్లాంప్సియా అంటాం అన్నమాట. ఫిట్స్ వచ్చే ఛాన్స్ 1% వాళ్ళకి ఉంటుంది అన్నమాట. ఈ 10%లోని 1% వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ జాగ్రత్తలు దీనివల్ల ఏంటంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే
మెటర్నల్ మోర్టాలిటీ పెరుగుతుంది. అది కాకుండా ఏంటంటే 50-50 ఛాన్సెస్ అయిపోతుందన్నమాట. అంటే ఎంత ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ నార్మల్గా హ్యాపీగా డెలివరీ అయిపోయి తల్లి పిల్ల ఇంటికి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఒక్కసారే ఫిట్స్ వచ్చి ఇటు తల్లి ప్రాణానికి ప్రమాదం అయిపోతుంది, బిడ్డ ప్రాణానికి ప్రమాదం అయిపోతుంది. సో బేబీ ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే IUGR అనేది వస్తుంటుంది అనమాట. అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతున్న కొద్దీ ఫస్ట్ ట్రైమిస్టర్లో బాగానే ఉందండి, మా టిఫా స్కానింగ్ బాగానే ఉందండి అంటారు. బట్ ఎందుకంటే ఒకసారి మళ్ళీ 8th మంత్లో గ్రోత్ స్కాన్ చేయగానే అప్పటి వరకు ఉన్న మంచి పర్సంటైల్ నార్మల్గా 5th to 95th పర్సంటైల్ సెంటైల్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక 20th సెంటైల్లో బేబీ బాగానే ఉండి 5th మంత్లోని ఒక్కసారిగా మనకి 8వ నెల స్కాన్లోని వచ్చేసరికి 4th సెంటైల్లోకి అలా పడిపోయింది అనుకోండి, అప్పుడే మనకి అలర్ట్ అయిపోవాలన్నమాట. అంటే బేబీ గ్రోత్ బాగుండలేదు అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. సో వెంటనే బ్లడ్ సప్లై చూపించుకోవడం, అంటే మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేయించడం, డాక్టర్ని ఫాలో అవుతుండడం, కన్సల్ట్ చేయడం, 15 డేస్కి ఒకసారి స్కాన్ చేయమని చెప్తారు. చేసి దానివల్ల ఎంతవరకు గ్రోత్ ఉందో అనేది మనం చూసుకుంటే కనుక ఈ రిస్క్ నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ కనుక పొరపాటున ఎన్ని చేసినా కూడా సరే బేబీ ఇంకా వెయిట్ తక్కువ ఉంది అనుకోండి, మనం జాగ్రత్తగా ఫాలో అవుతూ ఎంతవరకు మ్యాక్సిమం తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకొని వెళ్ళి అప్పుడు టైం కన్నా ముందర ఒకవేళ అవుతుంది అనిపిస్తే కనుక బీటామెథాజోన్ అని చెప్పి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఒక 2 ఇంజెక్షన్స్ 12 mg 2 doses 24 hours అపార్ట్ ఇచ్చి దాన్ని బట్టి మనం బేబీ డెలివరీ ఎలాగా చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే అంత సివియర్గా ఉంటే కనుక సెక్షన్ పడుతుంది, లేదు అన్నీ బాగానే ఉండి గ్రోత్ అది బాగానే ఉండి 37 వారాలకు వెళ్ళిపోయింది అనుకోండి బేబీ, చక్క 2.7 kgs 2.5 kgs ఉందనుకోండి, మనం టర్మ్ వర్క్ అంటే 40 weeks కన్నా వెయిట్ చేయకముందరే మనం డెలివరీని ఇండక్షన్ చేసుకొని చక్క నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. సో దీనికి డెలివరీ అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చాలా ఎక్కువ ఉంటాయండి. ఏమవుతుందంటే వీళ్ళని తరచూ మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నమాట. బేబీ హార్ట్ బీట్ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తాం నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే. సీజర్ అయిన వాళ్ళకైతే సీజర్కి ముందర మనం బేబీ ఎలా ఉందో అనేది ఇంకోసారి స్కాను, ఒకసారి CTG అది చేయించుకొని ముందర నియోనటాలజిస్ట్కి అలర్ట్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి కేసు ఉందండి, బేబీకి బ్లడ్ సప్లై అది ప్రాబ్లం ఉంది, PAH ఉంది, సో నార్మల్ డెలివరీ ప్లాన్ చేస్తున్నాం లేదా సెక్షన్ చేస్తున్నాం, మీరు ఒకసారి బేబీని చూసుకోవాలని చెప్పి డెలివరీ టైంలో చెప్తాం. సో ఇది మనం ప్రెగ్నెన్సీ అప్పుడు మనం చేయాల్సిన జాగ్రత్తలు. BP టాబ్లెట్స్ ఇచ్చిన జాగ్రత్తగా వాడుకోవడం, టైంకి వేయడము, టైంకి తినడం, టైంకి పడుకోవడం. ఈ లేట్ నైట్ టీవీస్ చూడడం, సెల్స్ చూడడం అట్లాగ అన్నీ చేస్తే కనుక BP అసలు తగ్గదండి, చాలా పెరుగుతూ ఉంటుంది. మనం రాత్రే పడుకోవాలి పొద్దున్నే పడుకోవాలని చెప్పి అలా పెట్టుకోకండి. రాత్రి నిద్ర పట్టట్లేదంటే భయం కొద్దీ నిద్ర పట్టదు, ఎందుకంటే అందరూ పడుకొని ఉంటారు, మనకి ఏమైనా అవుతుందా, బేబీకి ఏమైనా అవుతుందా అని భయం చాలామందికి ఉంటుంది. సో అలాంటి భయాలు ఏం పెట్టుకోకలేదు. ఒక్కసారి మనకి నిద్ర పట్టిందంటే ఒక 4 hours కంటిన్యూస్గా పడుకున్నాం అనుకోండి ఒక రోజులో, అట్లీస్ట్ 4 hours కంప్లీట్గా, సో ఈ BP వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే మనకి బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ నిద్ర రావట్లేదు అంటే ప్రాణాయామం చేయడం, రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేయడం, ఇలా చేస్తే తొందరగా నిద్ర వస్తుంది. ఇంకోటి తినేటప్పుడు ఎక్కువ షుగర్ వాల్యూస్ పెరిగేది సడన్గా ఏంటంటే ఒక సపోటా అని, సీతాఫలం అని చెప్పి, కజ్జా పనస ఇలాంటి ఫ్రూట్స్, అరటిపళ్ళు ఒకసారి ఏమీ దొరకట్లేదని చెప్పి ఆకలేసిందని చెప్పి 2-3 అరటిపళ్ళు కలిపి చేయడం, ఇట్లా చేస్తే కనుక షుగర్ వాల్యూస్ కూడా పెరుగుతుంది. BPకి తోడు షుగర్ పెరిగి వీటికి ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ విపరీతంగా వస్తుంది. సో నార్మల్గా ఉండాల్సిన ఏదో మామూలుగా BP మైల్డ్ PAH అంటాం, అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ఫార్మ్స్ అని PAHలు ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ BPకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ కనుక ఎక్కువ తినేసి తొందరగా వెయిట్ గెయిన్ వస్తాయి కనుక. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం హీమోగ్లోబిన్ ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తం ఎప్పుడు కూడా హీమోగ్లోబిన్ ఎప్పుడు more than 12 grams మెయింటైన్ చేయాలి. ఒకవేళ 12 grams కన్నా ఎక్కువ మెయింటైన్ చేయకపోయినా కూడా PAH వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ఇప్పుడు రోజుల్లో ఎవరు అలాగా 4-5 ప్రెగ్నెన్సీస్ చేయట్లేదు, కానీ బట్ 5 సార్లు 6 సార్లు అబార్షన్ అయిన వాళ్ళు ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏజ్ పెరిగిపోతున్నప్పుడు ఈ ఎన్ని అబార్షన్స్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ BP వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ డెలివరీ అయ్యేటప్పుడు BP ఉందనుకోండి, డెలివరీ అయిన తర్వాత పూర్వం అయితే 3-4 రోజుల్లో BP నార్మల్గా వచ్చేసేది, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 6 weeks 3 months వరకు కూడా BP ఉంటుంది. సో అందుకని BP టాబ్లెట్స్ డెలివరీ అయిపోయాం కదండి, నార్మల్ వచ్చేసింది, మేము ఆపేసామని అనుకోవద్దు. వారం BP చెక్ చేయించుకోవడం, BP టాబ్లెట్స్ వాడడం, డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే 35 years తర్వాత వీళ్ళకి BP వచ్చే ఛాన్సెస్ తొందరగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయాలంటే పోస్ట్ డెలివరీ కాకుండా 35 ఏళ్ళప్పుడు కూడా మళ్ళీ ఒకసారి BP హెల్త్ చెక్ రెగ్యులర్గా చేయించుకోవాలి.
సో ఈ విధంగా చేసుకుంటే కనుక తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉంటుంది. వీటికి ఎందుకు ఇంతలాగా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానంటే ఒక 20 ఇయర్స్ నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇలాంటి కేసెస్ ఎప్పుడు కూడా మదర్ అండ్ చైల్డ్ చాలా సేఫ్గా ఉండడం అనేది నా చేతుల్లో జరిగింది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ.